తెలుసో తెలియదు నందినగర్ లో కేసీఆర్ మంచిగా ఉన్నాడు ఏం లేదు ఇప్పుడు బానే ఉండు సారు ఈ దవాఖానలో మాత్రమే బొక్కలు గీకలు ఇచ్చే సార్ మంచిగా అంటే ఓకే కేపాల్ పోయి కలిసాడు వాళ్ళంతా ఓకే కానీ నందినగర్ లో అద్భుతంగా ఉన్నాడు కేసీఆర్ దాదాపు 39 మంది ఎమ్మెల్యేలు అయితే కేసీఆర్ ని 35 మంది ఎమ్మెల్యేలు ఆయన పిలిపించుకొని నందినగర్ ఇంట్లో మాట్లాడిండు ఆయన చెప్పిన మాట అసెంబ్లీ సమావేశాలలో బావా బామ్మదులు ఇద్దరే మాట్లాడాలి మిగిలిన 36 మంది మాట్లాడొద్దు సంబంధం లేదు వాస్తవం ఇది ఇప్పుడు బయట నడుస్తున్న చర్చ ఇదే చర్చ నడుస్తుందాక కేసీఆర్ అనే వ్యక్తి నందినగర్ ఇంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడిండు మాట్లాడి బావా బామ్మర్దులే మాట్లాడు వేరే వాళ్ళు మాట్లాడొద్దు మాట్లాడి దొరికి మల్లారెడ్డి ఉన్నాడు కార్మిక శాఖ మంత్రి ఆయనకి ఏం తెలుసు అంగుటి బ్యాచ్ ఏం తెలియదు 2014 ఒక కాడ చదివిండు 2018 ఒక కాడ చదివిండు 2023 ఒక కాడ చదివిండు ఏడు చదివినారని ఆయన అంటే జీసీ అంటుండు జీసీ సబ్జెక్ట్ ఏదన్నా చూసినాం మనం ఎంపీసీ చూసినాము బైపీసీ చూసినాము సిఈసీ హెచ్ఈసీ ఈ జీసీ అనే సబ్జెక్ట్ మరి కొత్తగా కనిపెట్టిండు సారు మళ్ళీ యాంకర్లు అడుగుతుంటే ఏం యాంకర్లు దొరికిరా నాయన అంటాడు మల్లారెడ్డి అనేటోడు ఏక్ నెంబర్ దొంగ వానికి ఏం రాదు కానీ మన చిన్నప్పుడు ఆ గ్రూప్ ఉండేది జీసీ అనేది చిన్నప్పుడు ఉంది అంటే వాళ్ళు చదువుకున్న రోజుల్లో ఆ గ్రూప్ ఉంది 3 కాలేజీలలో చదవడం అదబద్ధం అయి ఉండొచ్చు బట్ జీసీ అయితే అప్పట్లో ఉండేది సో ఇప్పుడు అది లేదు కాలక్రమేణా మార్చేసిండ్రు కానీ 3 కాలేజీలు ఎట్లా జరిగింది అనేది మనం అడగొచ్చు క్వశ్చన్ మార్క్. ఇంకోటి ఏంటంటే మల్లారెడ్డి అనేటోడు బాగా దందాలు చేస్తాడు. అవును, ఈ దండాలను ఎట్లా కప్పిపుచ్చుకుంటాడు అంటే మీకు తెలుసు కష్టపడ్డా కాయ కష్టం చేసి వాడు ఏం చేస్తాడంటే కామెడీ చేస్తాడు. ఆ కామెడీ వల్ల మనం ఏమనుకుంటాం చేసిన దండాలని మర్చిపోతాం మనం. మల్లారెడ్డి ఒక కాడ 100 ఎకరాలు కబ్జా పెట్టిండు అనుకో, ఆ కబ్జా విషయం ఇవాళ వచ్చింది అనుకో టీవీలో, అరే పొద్దుగాల వస్తాడు వీళ్ళు కొంచెం అటు ఇటు అసెంబ్లీలో మాట్లాడగానే కథం మళ్ళా పొద్దుగాల వచ్చి ఏమంటాడు ప్రెస్ మీట్లా, నేను ఉన్నానయ్యా నాదయ్యా అని నవ్విచ్చేసరికి మనం అందరం నవ్విపోయా మల్లారెడ్డి మంచోడే కావచ్చు అట్లా అంటుండు. కామెడీ పీస్ కదా మల్లారెడ్డి అని కామెడీని పట్టించుకుంటాం. మస్తు దందాలు చేసిండు మల్లారెడ్డి, మీకు తెలియదు అనేక దందాలు చేసిండు. పార్కులు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. మొన్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిరు కదా, హైకోర్టు పోతా అంటే ఫస్ట్ విచారణ చేయాలని తెలుసా. పాప చెరువులో వాడు చనిపోయింది అన్నారు, 2 రోజులు కనబడలేవు, ఒక జోహర్ నుంచి మిస్ అయింది పాప. గంజాయి మూకలే ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు. కానీ అసలు ఇంకా ఏం రిజల్ట్ రాకముందే అమ్మాయి బాడీ కూడా దొరకక ముందే మల్లారెడ్డి గారు వాళ్ళ ఇంటికి పోయి చాలా వినమ్రతతో ₹1,00,000 చెక్ ఇచ్చాడు. అంటే ఇంకా బాడీ దొరకకముందు ఎందుకు ఇచ్చారు చెక్? ఈ మల్లారెడ్డి ఏం చేసిండంటే ఆ డబుల్ బెడ్రూమ్ ఏమైంది సార్ అని అడిగారు వీళ్ళు. నాతో కాదంటు ఏం పీక నీకున్నావు, మరి ఎమ్మెల్యే ఎందుకున్నావు, నీతో కాకపోతే రాజీనామా చేసిపో ఇడికెళ్ళి ఎందుకున్నావాడ. మల్లారెడ్డి అనేటువంటి నేనే పెట్టినాక నా దాంట్లో లక్షల మంది చూసి నా ఛానల్లో అక్క కూడా చాలా వీడియోలు నేను షేర్ చేసిన. మల్లారెడ్డి కోకోలం దందాలు చేసిండు మల్లారెడ్డి. ఒక్క దందా కాదు నాయన, దొంగ మల్లారెడ్డి అనేటోడు ఏమ చేసిండు దందా అంటే మామూలు దందాలు చేయలేదు మల్లారెడ్డి, పెద్ద పెద్ద దందాలు చేసిండు మల్లారెడ్డి. ఏది ఈ మల్లారెడ్డి ఎట్ట గెలిచిండో కూడా చెప్తా నేను. మల్లారెడ్డి ఏం చేసిండంటే వాళ్ళ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళ కాలేజీలో వాళ్ళని పిలిపించుకొని, ఇప్పుడు ఎవడన్నా చదువు చెప్పేటోళ్ళని చదువు చెప్పిపియాలి కానీ ఈ దొంగ మీరు పోయి ఓట్లన్నీ లెక్క పెట్టుకోరు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏం కదా, ఒక ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి అనుకో, మేడ్చల్ 46 అని ఒక యాప్ ఉంటుంది. ఈ మేడ్చల్ 46 అనే యాప్ క్రియేట్ చేయించుకొని మల్లారెడ్డి దాంట్లో మెల్లగా సారు ప్రతి ఇంటికి పోయి ఇంటి నెంబర్ రాసుకుంటాడు. ఒక్కొక్క ఫోన్ నెంబర్ పడతాడు. ఫోన్ నెంబర్ బట్టి ఏం చేస్తాడు, ఆ ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏం చేద్దాం సార్, మా ఇంట్లో 6 ఉంటాయి సార్ అంటే 6 సరే 6 × 4 ఎంత, నీకు పైసలు పంపిస్తా ఫోన్ పేలో. మళ్ళీ అట్లా వంచదు, ఎందుకంటే బైబిల్ మీద కూడా నీకు ప్రమాణాలు చేయించుకున్నారు కదా. ఏమంటాడు మళ్ళీ స్టాఫ్ కూడా వాడుకున్నాడు. నేను అదే చెప్తున్నాక చదువుకునే పోరగాళ్ళకి చదువు చెప్పురా నాయన అంటే ఈ కాలేజీలని బంద్ చేయించి ఓట్ల కోసం దందా చేసిండు మల్లారెడ్డి. పెద్ద దొంగ మల్లారెడ్డి అనేటువంటి నమ్మకం. ఫస్ట్ వాడు రాజీనామా చేయాలి, అర్హుడు కాదు. నేను అందుకే ఈసీ కూడా చెప్పిన, ఈసీ ధర పట్టించుకోరు, ఇది దొంగ నవ్వించి మోసం చేస్తున్నాడు, అనవసరంగా ఇబ్బంది పడతారు వీళ్ళు నమ్మకూరు అంటే ఓ మల్లారెడ్డి అంటే ఘోరం అన్నారు. ఇప్పుడు ఏమైంది మల్లారెడ్డి పెద్ద దొంగ మల్లారెడ్డి అని నమ్మకూరి ఫస్ట్.